స్కూల్స్గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండవది, అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం 17% స్కూల్స్ని మాత్రమే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. ఇకపోతే సుమారుగా 5-10 హై స్కూల్ ప్లస్ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్, హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే ఆ 510 హై స్కూల్స్ ప్లస్ మొత్తాన్ని కూడా ఈ రోజు రద్దు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించినారు. సుమారుగా మనం ఆ రోజు వారందరికీ కూడా 1800 మంది దాకా పీజీటీలుగా ప్రమోషన్స్ ఇచ్చినాం. వారందరూ కూడా ఈరోజు హై స్కూల్ ప్లస్ల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు 510 హై స్కూల్ ప్లస్ని రద్దు చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తే ఈ ఒక్క సంవత్సరం వరకు అందులో 290 హై స్కూల్ ప్లస్లను మాత్రమే కొనసాగిస్తామని చెప్పి మొన్న అది కూడా ఒక డౌట్గా చెప్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం ఈ సంవత్సరమో వచ్చే సంవత్సరమో ఈ 5-10 హై స్కూల్ ప్లస్లను అందరినీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా 117 జీవో రద్దు చేసిన దానివల్ల స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి 8000 మంది పరిస్థితి కూడా ఈరోజు ప్రశ్నార్థకమైంది. ఈ విధంగా టోటల్గా చూస్తే 19271 ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి. 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్లా. 510 హై స్కూల్ ప్లస్లు కనిపించట్లా. మరి ఈ 8000 మంది స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇన్ని మార్పులు జరిగిన తర్వాత, ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత, ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు 16,347 పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో, ఈ రోజుకి కూడా మళ్ళీ 16,347 పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరంతా కూడా కట్టుకథల్లాగా కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో, లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటనలాగా కనపడుతుంది. కానీ మీకు ఎక్కడ కూడా దీంట్లో చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించట్లా. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మీరు కేవలం రిజల్ట్ ఇచ్చిన దాకా చూపిస్తా ఉన్నారు. ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అపాయింట్మెంట్స్ కానీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారు, ఏ తేదీ లోపల మీరు నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తారు కూడా మీరు దాంట్లో మెన్షన్ చేయకుండా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారంటే విద్యార్థులందరూ కూడా సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ఒక్క సంవత్సరం రోజుల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారో లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తూ ఉన్నారో వాటన్నింటిలో కూడా డ్రాప్ అయ్యి ఈ కోచింగ్ తీసుకుంటూ 6 లక్షల మంది కుటుంబాలన్నింటినీ కూడా పణంగా పెట్టి ఈ రోజు రోడ్డు మీద నిలబడుకొని ఉన్నారు. ఈ రోజుకి కూడా చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లా. మేము ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున, డెఫినెట్గా పోరాటం జరుగుతుంది. ఎక్కడైతే మీరు ఇటు సూపర్ 6 పేరుతో పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చున్నారో అలానే మిగతా అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారో వాటితో పాటు పోరాటంతో పాటు దీనికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి కానీ అలానే మిగిలినటువంటి మీరు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం కూడా జరుగుతుంది. ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరేం చెప్పినారు, 20 లక్షల ఉద్యోగాలు మేము 5 సంవత్సరాల్లో కల్పిస్తామన్నారు. సుమారుగా 1 సంవత్సరం పూర్తయింది. మొన్న చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పినారు, మీరు 4 లక్షల ఉద్యోగాన్ని కల్పించినాము అని చెప్పినారు. తర్వాత మేము అబద్ధం చెప్పినామని కూడా ఒప్పుకున్నారు. ఈ 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటికి 4 లక్షల ఉద్యోగాలు కాదు కదా, సుమారుగా 3 లక్షల మందిని మీరు రోడ్డు మీద పడేశారు. అది సచివాలయ వాలంటీర్లు కావచ్చు, అనేకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉన్నటువంటి సుమారుగా 3 లక్షల మంది ఎంప్లాయీస్ ని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఈ 3 లక్షల మంది నిరుద్యోగులు చేస్తున్నారు. ఈ రోజుకి 1 సంవత్సరం తర్వాత మీరు ఈ 16,347 పోస్టులు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించి దాన్ని కూడా కరెక్ట్ గా ప్రాసెస్ ని చేస్తామనే నమ్మకం లేకుండా చేస్తా ఉన్నారు. ఎందుకు ఇన్ని అనుమానాలు కలుగుతా ఉన్నాయంటే నేను దీనికి సంబంధించి 2 పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. గతంలో 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 1 సంవత్సరం ముందు అంటే 2018లో ఒక డిఎస్సి నోటిఫికేషన్ 7,000 చిల్లర మందికి ఆయన ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆయన వేసి దాన్ని సరిగ్గా నిర్వహించకుండా 7,000 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు వేస్తే కేవలం 300 పోస్టులు మాత్రమే ఫిల్ చేసి మిగతా 6,900 మందిని గాల్లో పెట్టేశారు. దీనికి అందరికి తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. ఇంకొక విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది, 98 డిఎస్సి వాళ్ళని కూడా ఆ రోజు డిఎస్సి కూడా హడావిడిగా ప్రజల కోసం ఓట్ల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేసి
వాళ్ళకు కూడా సరిగ్గా ఫీల్ చేయకుండా ఉంటే 25 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లా 98 డిఎస్సిలో కానీ 2018 డిఎస్సిలో కానీ అలా ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసి వాటన్నిటిని కూడా ప్రాసెస్ సరిగ్గా చేయకుండా వాటన్నిటిని కూడా రోడ్డు మీద పెట్టేసిన పరిస్థితిలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకురావడం, ప్రజలను అప్రమత్తం చేయడం, అందులో భాగంగా మీరు చివరి దాకా కూడా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర ఈ పనులు చేయిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే మీకు సంబంధించినటువంటి పత్రికల్లో కొన్ని న్యూస్ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదని చెప్పి మీరు చెప్పినటువంటి మాట చూస్తే బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి 2014-19లో మీరు ఇచ్చినటువంటి జాబ్స్ అన్ని కేవలం డిఎస్సి 2014 ద్వారా మీరు ప్రొవైడ్ చేసింది ఆ రోజు 10,313 పోస్టులు మాత్రమే మీరు ఫిలప్ చేసినారు. 2014-19లో 2014 డిఎస్సి ద్వారా 10,313 పోస్టులు ఫిలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 2019 నుంచి 24 దాకా 2 ఇయర్స్ కోవిడ్ దా కూడా కేవలం 3 సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి పాపాలన్నిటికి కూడా పరిష్కారం చూపించి అనేక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం. ఎగ్జాంపుల్ 98 డిఎస్సి ఇందాక కూడా చెప్పడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం మీరు డిఎస్సిని పెట్టి ఆ రోజు సరిగ్గా ప్రాసెస్ చేయకుండా సుమారుగా 4,000 మందిని రోడ్డు మీద పడేస్తే వారందరికీ కూడా 25 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారందరికీ 98 డిఎస్సి వరకు ఉద్యోగాలు ఇచ్చారు. అలానే 2018 డిఎస్సి మీరు ఏదైతే డిఎస్సి వేసి వదిలేస్తున్నారో సుమారుగా 6,954 మందికి వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీచర్ పోస్టులు ఇచ్చినారు. అదేవిధంగా 2008 డిఎస్సి వాళ్ళకు కూడా 15 సంవత్సరాల తర్వాత వారందరికీ కూడా డిఎస్సి రాసి క్వాలిఫై అయ్యి వారందరికీ కూడా టీచర్ పోస్టులు రాకుండా ఉంటే 2,193 మందికి వారందరికీ కూడా 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అలానే 2022లో స్పెషల్ డిఎస్సి ద్వారా ఒక 602 పోస్టులు వేయడం జరిగింది. కేజీబీవీలో రెగ్యులర్ పోస్టులు 1,200 పోస్టులు ఫిలప్ చేయడం కూడా జరిగింది. ఇట్లా 15,008 పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ 3 సంవత్సరాల్లోనే టీచర్ పోస్టులు అన్ని ఫిలప్ చేసి డిఎస్సి 2024లో 6,100 పోస్టులకి ఆయన మళ్ళా కూడా నోటిఫికేషన్ ఇచ్చినారు. అంటే 21,108 పోస్టులకి ఆయన ఆ రోజు టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రాసెస్ చేస్తే మీరు ఒక్క టీచర్ పోస్ట్ను కూడా ఇవ్వలేదనే మాట చెప్పడానికి మీకు నోరు ఎలా వస్తా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు కేవలం ఇచ్చింది 10,313 పోస్టులు ఇచ్చి 20,000 చిల్లర పోస్టులు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు విమర్శిస్తా ఉంటే ఈరోజు బాధపడతా ఉన్నాం. ఎందుకంటే సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడా కూడా బర్త్డే గిఫ్ట్లు ఇవ్వాలనుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వస్తేనే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలా, ఈ ఉద్యోగాలు ఇవ్వాలని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా. 136,000 ఉద్యోగాల్ని ఒక సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏ స్టేట్ లో కూడా భారతదేశంలో ఇప్పటిదాకా ఒక టెన్యూర్ లో ఒక సింగిల్ నోటిఫికేషన్ లో 136,000 ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ టెన్యూర్ లో కూడా జరుగుండదు. అది కూడా ఆయన ఒక రోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఆల్మోస్ట్ 2 months లోపల ఆ ప్రాసెస్గా కంప్లీట్ చేసి ఆ 136,000 ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అవి కాకుండా వాలంటీర్స్ ఉద్యోగాలు అయితేనేమి ఇట్లా సుమారుగా 4 లక్షల ఉద్యోగాల్ని మనం ఆ 5 yearsలో పొందాం. ఎక్కడైనా కూడా మీరు చూసారా ఇన్ని జాబ్స్ ఇవ్వడం అన్నది? మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మీరు ఏమీ చేయలేదు, ఉద్యోగులకి ఏం చేయలేదు, టీచర్ పోస్టులు ఏమీ ఇవ్వలేదని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఈ అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కేవలం మీరు 2014-19లో కేవలం పబ్లిసిటీ కోసం మీరు ప్రయత్నించినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షానుండి ప్రజలకి ఎప్పుడు ఏం కావాలో వాటన్నిటిని కూడా నెరవేర్తిస్తూ ఎక్కడా కూడా పబ్లిసిటీ కావాలని కోరుకోకుండా అన్నీ కూడా టైంకి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని గురించి ఈరోజు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రెస్లో మీ ద్వారా మీ ప్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి ఈరోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే చివరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం. మీరేం చెప్పినారు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వారందరికీ కూడా
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు. ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ రోజుకి 11 నెలలు అయింది. ఒక్క రూపాయన నిరుద్యోగ భృతి ఇచ్చినారా? మీరు 20 లక్షల అన్ఎంప్లాయీస్ ఉన్నారన్నారు కదా, దానికి తోడు కొత్తగా అన్ఎంప్లాయీస్ కూడా ఏర్పడినారు కదా. ఒక్క అన్ఎంప్లాయీకైనా కూడా నిరుద్యోగ భృతి మీరు ఇచ్చిన పరిస్థితి లేదు. 20 లక్షల ఉద్యోగాల పరిస్థితి లేదు, నిరుద్యోగ భృతి లేదు. అయితే మేము చివరిగా కూడా మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఏదైతే ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారో 16,000 చిల్లర పోస్టులకు సంబంధించి ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి. మీరు ఏదైతే జూన్ 1వ తారీఖు కల్లా పోస్టులు ఇస్తామన్నారో అది ఇచ్చే పరిస్థితి లేదు. కొన్ని సెప్టెంబర్ నాటికైనా కూడా ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయాలా. ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా ఏదైతే మీరు ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ ప్రకారం చేయకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ తరపున ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే, గడిచినటువంటి మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు ఏదైతే పబ్లిసిటీ కోసం